సంపూర్ణత. ఈ సంపూర్ణతే రేపు యేసుక్రీస్తు ప్రభు ఎదుట మనల్ని ఏం చేసిద్ది? నిలవబెట్టిద్ది. లేకపోతే నిలవబడతామా మనం? ఆ మాట చూడండి, కొలస్సీ పత్రిక 1:28 చదవండి. 1:28 ఉంది ఆ మాట అమ్మ. చూడండి, ప్రతి మనుషుణ్ణి క్రీస్తు నందు సంపూర్ణునిగా చేసి, ఇప్పుడు ఆయన ఎదుట నిలవబడాలి అంటే మనం ఏం కలిగి ఉండాలంట? చెప్పాలా మీరు? మనం సంపూర్ణతలోనికి రావాలి. సంపూర్ణతలోకి ఎలా వస్తాం మనం అంటే, వాక్యం అనే పాలన ఏం చేయటం ద్వారా అంట? అపేక్షించడం ద్వారా. కాబట్టి ప్రభు రెండవదిగా వాక్యము ద్వారా మన పట్ల చేసిన మేలు ఏంటంటే, మనలను ప్రభు ఏం చేసినాడు? ఆయన సంపూర్ణతలోనికి నడిపించినాడు. ఒకటి, వాక్యము ద్వారా నిత్య జీవం ఇచ్చినాడు మనకి. రెండవది, వాక్యము ద్వారా ప్రభు మనల్ని ఏం చేసినాడంట? సంపూర్ణులుగా ప్రభు మనలను చేసినాడు. దానికి ప్రభువా నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం అని ప్రభువుని నీవు స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి. ఇది రెండవ తలంపు.